హలో, నువ్వు చెప్పినట్టే డ్రెస్ వేసుకుని వచ్చాను. సుందరి. ఏయ్, సుందరి గిందరి అంటే మాత్రం ఊరుకోను. అదేలే సత్య, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నిజంగానా? నాకైతే ఈ డ్రెస్ అంతగా నచ్చలేదు. ఎప్పుడు నేను వేసుకునే జీన్స్ ప్యాంట్లు, లూజ్ షర్ట్లే నాకు బాగుంటాయి. సత్య, నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? సర్ప్రైజా? ఏంటి? లారీ పాపా, ఆహా, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా? ఈ డ్రెస్ లో నువ్వు నేను ఒకేలా ఉన్నావు. అవును, ఇద్దరు తల్లి కూతుళ్ళు కదా. నేను అలా అనలేదు కృష్ణ, ఒకేలా ఉన్నావన్నాను. దానికి నువ్వు తల్లి కూతుళ్ళు అంటావేంటి? ఒకేలా ఉన్నావంటే అర్థం అదే కదా సత్య. నేను వేరే అర్థంతో మాట్లాడలేదు. ఇద్దరం ఒకలాంటి డ్రెస్సులు వేసుకున్నాం కదా, ఒకేలా ఉన్నావంటున్నాను. నువ్వేమన్నా సరే, ఇద్దరు ఒకేలా ఉన్నారు అంటే దాని అర్థం అమ్మ కూతుళ్ళ ఉన్నారని. ఏ కృష్ణ, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా. ఇందాక ఈ డ్రెస్ ని నా ఫ్రెండ్కి ఇస్తున్నానని చెప్పిచ్చావు, కానీ నీ మనసులో మాత్రం భార్యకి ఇస్తున్నానని అనుకున్నా. నాకు నీ ఉద్దేశం అర్థమైంది. ఇదంతా నీ ప్లాన్. ఇంకోసారి ఇలా చేసావంటే నేను సహించను. సత్య సత్య, నువ్వు కోపడకు, కూల్ కూల్. అసలు మీరిద్దరు ఈ డ్రెస్ లో ఎంత ముద్దుగున్నారో తెలుసా? లారీ పాపా, నువ్వు చెప్పు, ఈ డ్రెస్ లో మీ మమ్మీ ఎలా ఉంది? చూసావా, తనకు కూడా సూపర్ అంటుంది. సరే, నువ్వు అన్నట్టు ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, పాపని తీసుకో. ఇంకోసారి ఇలా ఫ్రెండు గిండు అని ఇలాంటి డ్రెస్సులు నాకు ఇవ్వకు, నేను వేసుకోను. తీసుకో. ఆ జ్యూస్ అది నేను తెప్పిస్తానులే. అది అలా ఉండాలి. ఎవరి సిక్స్ ప్యాక్? అతను టైలర్. నీ చీరల బ్లౌజులకి ఆది తీసుకోవడానికి వచ్చాడు. ఒకసారి కిందకి దిగు. దిగు. తీసుకోండి. ఒకసారి ఇటు తిరిగమ్మా. నా మీద చెయ్యి వేస్తావా? నీకు ఎంత ధైర్యం? చేస్తావా? నిన్ను? ఏయ్, ఆగు. నిన్ను? ఈ సొట్టు పెట్టుకుంటే ఏమవుద్దు? బాగా తెలుస్తుంది. నన్ను ముట్టుకుంటావా? ఈ సొట్టు పెట్టుకుంటే ఏమవుద్దు? నీకు బాగా తెలుస్తుంది. వాడు కొలతలు తీసుకోకుండా మరి నీ బ్లౌజ్ ఎలా కుడతాడు? ఏ, అవన్నీ నాకు తెలీదు. నా ఒంటి మీద చేయి పడిందో వాడెవ్వడైనా సరే తినడానికి చేతులుండవు, నడవడానికి కాళ్ళుండవు. మీరు మధ్యలో రాబట్టి వాడు బతికిపోయాడు. సార్, కొంచెం నన్ను చంపేశా సార్. నువ్వు ఉండరా బాబు. నువ్వు అమ్మాయిని చూసావు కదా, ఈ అమ్మాయికి సరిపడా బ్లౌజులు, చీరలు అన్నీ రెడీ చెయ్యి. వెళ్ళు. ఏయ్, అమ్మా, ఇంకెప్పుడైనా అమ్మాయి మీద చేయి వేసేటప్పుడు అనుమతి తీసుకో. అలాగేనమ్మా. పోరా. సత్య, ఇవన్నీ సరే, ముందు నువ్వు సంతకం పెట్టడం నేర్చుకోవాలి. నువ్వు త్రిపురలాగా సంతకం పెట్టాలి. కరెక్ట్ గా నా సంతకం నాకే పెట్టడం రాదు, ఇక త్రిపుర సంతకం ఎలా పెడతా?
ఇదిగో ఉమ్, త్రిపుర సంతకం. ఈ సంతకం ఇలా వచ్చేదాకా పెన్నుతో ఈ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నేను ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుంటానులే. ఇప్పుడు నాకు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పీతల ఇగురు, రొయ్యల వేపుడు, అలాగే చిక్కటి మజ్జిగ కావాలి. ఇప్పుడైతే మీరేమన్నా సరే మేము డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతాం. అది కాదు సార్, ఇన్నాళ్ళు ఉంచారు కదా, ఇంకో 2-3 రోజులు ఉంచితే పర్ఫెక్ట్ అయిపోతారు. డాక్టర్ గారు ప్లీజ్, మా అక్కని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మేము తీసుకెళ్తాం డాక్టర్ గారు. ప్లీజ్ మీరు కాదనకండి. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మీ దగ్గరికి తీసుకొస్తాం. ఒకవేళ మీ సుపీరియర్ డాక్టర్తో మాట్లాడమంటే మాట్లాడతాం. ప్లీజ్ మేము తీసుకెళ్తాం. సరే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్.